Hi, I'm Vamsi Krishna. I'm from Electronics and Communication background. I've passed out in 2024. I've recently got placed in Cognizant with 4.5 LPA as a cloud engineer. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఇనీషియల్గా జస్ట్ ఏదో ట్రైనింగ్ ఇస్తారు, క్లాసెస్లో కూర్చోబెట్టి సేమ్ మన కాలేజ్లో క్లాస్ చెప్పినట్టు చెప్తారు అంతే అనుకున్నాను. సో ఆ థాట్తోనే అసలు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లీ అప్రోచ్ అవ్వలేదు. బట్ ఫైనల్లీ ఒకసారి సరే ట్రై చేద్దాం అనేసి హైదరాబాద్లో ఉన్న నియర్లీ ఒక 20-30 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి నియర్లీ కాంటాక్ట్ అయిన వాళ్ళ డెమోస్ అన్ని అటెండ్ అయ్యాను. దెన్ ఫైనల్లీ నాకు 10,000 కోటర్స్కి వచ్చిన తర్వాత అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి అనే కంప్లీట్ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. మనకి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాటన్నిటికీ 10,000 కోటర్స్కి నాకు అర్థమైన డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్గా ట్రైనర్స్ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ చాలా పిన్ పాయింట్ ఉంటుంది. అండ్ మనం ఎన్నిసార్లు అడిగినా సరే సపోర్ట్ ట్రైనర్స్ హెల్ప్ చేస్తారు. అండ్ ట్రైనర్స్ కూడా నేను డైలీ క్లాస్లో ఎన్ని డౌట్స్ అడిగినా సరే ఏం హెసిటేషన్ లేకుండా చెప్పారు. 10,000 కోటర్స్ ప్లేస్మెంట్ టీమ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తుంది. వన్స్ మన దగ్గర ఏదైనా స్కిల్ ఉంది, ఆ స్కిల్తో మనకు మార్క్స్ అన్ని కండక్ట్ చేస్తారు. సో మనం కమ్యూనికేషన్ క్లియరెన్స్, టెక్నికల్ క్లియరెన్స్, సో మనకు ఒక సేమ్ బయట ఒక కంపెనీలో డ్రైవ్ ఎలాగైతే అవుతుందో అలాగే ఇక్కడ ఒక మాక్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తారు. సో అది మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఉంటే షెడ్యూల్ చేస్తారు. సో ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే జస్ట్ వెళ్ళి టెక్నికల్ రౌండ్ ఇచ్చామనేది కాదు. మనకు ప్రాసెస్ ఎక్కడ నుంచి ఉంటే కమ్యూనికేషన్ రౌండ్స్ ఉంటాయి, ఆప్టిట్యూడ్ రౌండ్స్ ఉంటాయి, దెన్ టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, కోడింగ్ రౌండ్స్, ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఫస్ట్ అయ్యే రౌండ్ నుంచి లాస్ట్ ఆఫర్ లెటర్ వరకు అయ్యే ప్రాసెస్ మొత్తం ప్రతి ఒక్క రౌండ్ పైన మనల్ని ఇక్కడ ట్రైన్ చేస్తారు. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ మాత్రం చాలా బాగా ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఆప్టిట్యూడ్ కూడా మంచి క్లాసెస్ చెప్తారు. ఇక్కడ 10,000 కోర్స్లో మనకి ప్రాజెక్ట్స్ మనం చేయడం వల్ల ఏంటంటే ఒక రియల్ టైం అప్లికేషన్ పైన మనం వర్క్ చేయొచ్చు. సో ఒక అప్లికేషన్ యాక్చువల్లీ దాని బ్యాక్గ్రౌండ్ ఎలా వర్కింగ్ అవుతుంది అనేది మనకి మనం వర్క్ చేస్తేనే తెలుసు. సో ఆ వర్కింగ్ ఇక్కడ మనకి చాలా బాగా చేపిస్తారు. అండ్ మనకి ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, మాక్ రౌండ్స్ చిన్న అవ్వడం వల్ల నాకు ఇనీషియల్గా చాలా ఫియర్ ఉండేది. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని. సో ఇక్కడ నాకు మార్క్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మనకి ఇన్నిసార్లు మనం మాక్ ఇస్తాం కాబట్టి మనకున్న స్టేజ్ ఫియర్ అనేది ఆర్ ఇంటర్వ్యూ ఫియర్ అనేది చాలా వరకు పోతుంది. సో అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఇక్కడ మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే, టెక్నికల్ స్కిల్స్ ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, మనకు ఒక పాత్ కావాలి. ఒక కంపెనీకి రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ మనం వెళ్ళి ఒక కంపెనీ దగ్గర నాకు జాబ్ ఇచ్చిందంటే ఎవరు ఇయ్యరు. సో మనకు ఆ కాంటాక్ట్స్ కావాలి. సో ఆ కాంటాక్ట్స్ అని మనకి ఇక్కడ 10,000 కోటర్స్ దొరుకుతాయి. 10,000 కోటర్స్ అనేది ఒక మంచి పాత్ ఉంటుంది ఒక స్టూడెంట్ నుంచి కంపెనీ కోసం. సో దానికి కావాల్సిన రిలేటెడ్ ఏ స్కిల్ అయినా సరే మనకి ఇక్కడ ప్రతిదీ ట్రైన్ చేసి చెప్తారు.